రంజాన్ పర్వదినాల్లో హలీం వంటకం ఎంతో ప్రత్యేకం. అయితే పెరిగిన ముడి సరుకుల ధరల కారణంగా గతేడాది కంటే ఈ ఏడాది కాస్త రేటు ఎక్కువైనా తగ్గేదేలే అంటున్నారు హలీం ప్రియులు. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం ఘుమఘుమలు ఆహా అనిపిస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితమైన ఈ ఆరోగ్యకరమైన ఫుడ్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. గల్లీ నుంచి మొదలుకుని పేరు మోసిన రెస్టారెంట్ల వరకు హలీం అమ్మకాలు జోరుగా కొనసాగిస్తాయి. హలీం పేరుకు ముస్లిం సంప్రదాయ వంటకం అయినప్పటికీ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తారతమ్యం లేకుండా అందరూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇక విజయవాడలోని పాత బస్తీలో హలీం సెంటర్లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన సలీం హలీంకు విజయవాడలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉందండోయ్. అయితే హలీం తయారీకి వాడే ముడిసరుకు ధరలు పెరగటంతో గతేడాది కంటే ఈ ఏడాది హలీం ధరలు కొద్దిగా పెరిగాయి. ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత హలీం షాపుల వద్ద హలీం ప్రియులు క్యూ కడుతున్నారు. అయితే ధర పెరిగిన ఈ రంజాన్ మాసంలో దొరికే హలీంను తినడంలో తగ్గేదేలే అంటున్నారు ఫుడ్ లవర్స్. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో హలీం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. హలీం టేస్టీకి అన్ని మతాల వారు ఎంతో ఆకర్షితులవుతున్నారు. ఇక సలీం హలీం అయితే కొనుగోలుదారులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. ఇక హలీం ప్రియుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నాణ్యతలో రాజీ పడకుండా ఫుడ్ లవర్స్ కు టేస్టీ హలీం అందిస్తున్నట్టు సలీం చెబుతున్నారు. గత 23 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్స్ మనం అంతా హైదరాబాద్ వెళ్ళి హలీం తినేవాళ్ళం. అంటే మనందరూ హైదరాబాద్లో హలీం తింటామండి, మనం హైదరాబాద్ నుంచి హలీం ఇక్కడ ఎందుకు తయారు చేయలేము అనే పట్టుదలతో నేను హైదరాబాద్ వెళ్ళి మంచి మాస్టర్ని పిస్తాదున్న మాస్టర్ని పట్టి నేను చాలా కృషి చేసి చాలా కష్టపడి నేను 23 సంవత్సరాల నుంచి గతంలో ఏ టేస్ట్ ఉండేదో అదే రకంగా ఇవాళ వరకు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. రంజాన్ మాసం కోసం ముస్లింలు ఎంతగా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువ ఇతర మతాల వాళ్లు ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసేలా చేసి రంజాన్ మాసాన్ని అందరి మనసులో ప్రత్యేకతను సంతరించుకునేలా చేసింది మాత్రం రంజాన్ స్పెషల్ హలీం. ఒక మతానికి చెందిన పవిత్ర ఆహారం అయినప్పటికీ ప్రతి మతం వారికి ప్రీతిపాత్రమైంది హలీం. ఏ ఆహారము సంపాదించినంత కీర్తిని ఈ హలీం మూటగట్టుకుంది. ఇరాన్ నుంచి వచ్చిన ఈ వంటకం అందరి మనసులను గెలుచుకున్న హలీం అదిరిపోయే రుచితో అన్ని మతాల వారితో సలాం చేయించుకుంటోంది.